హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ కాకరకాయ ఉల్లికారం చేస్తున్నాను. వాటికి ఏమేం కావాలో చూడండి ఫ్రెండ్స్. ముందు కాకరకాయలు అయితే ఇలా చేసుకుని తొక్కు తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలోకి ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకోవాలి. దీనికి పెద్ద ఉల్లిపాయలు, తెల్లపాయలు, కొద్దిగంత జీలకర్ర అట్లా మెత్తగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనకి రుచికి సరిపడినంత తినగలిగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ కూడా ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా పిండుకుని ఇలా వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే ఎక్కువ చేదు ఉండదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి వీటిని. ఇదిగోండి ఫ్రెండ్స్, తిరగమాత పెట్టుకుంటున్నాను. పోపు దినుసులు వేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, పచ్చివాసన అంతా పోయిన తర్వాత ముందుగా వేయించుకున్న కాకరకాయలు కూడా వేసుకుని పోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్గా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.